లీడర్లు అంటే ఇల్వ లేకుండా అయిపోతున్నది ఈ ఆఫీసర్లకు. అరే పబ్లిక్ మంచి కోసం ఎంతగానో దాంట్లాడితే అసెంబ్లీ దాకా పోవాలి చెప్పుర్రి. అసెంబ్లీ లీడర్లు అంటే ఏమనుకుంటున్నారో ఏందో ఈ ఆఫీసర్లు. చిన్న చిన్న పనులకు గల్లీ నాయకులను పిలుస్తున్నారు కానీ స్టేట్ లీడర్లను పిలవక వాళ్ళ ఇల్వ తీస్తున్నారు. అసలుకే ఇల్వ మస్తుగున్న మన సీఎం కేసీఆర్ సార్ వెనకమార్లుండే లీడర్ లూకుంటారా? ఇల్వ తగ్గితే ముందే పరువు గల్ల నాయకులు పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ కాకుండా కాపాడేటో లూకుంటారా అని నేను అడుగుతున్నా. ఇక చూడుర్రి లీడర్ అంటే ఏందో, లీడర్ పతారా ఏందో చూపించిండు ఎమ్మెల్సీ భానుప్రకాష్ సారు. అయ్యయ్యో ఇరిగేషన్ ఆఫీసర్ ను ఇయ్యరమయ్యర అందుకుంటున్నాడు కదా భానుప్రకాష్ గారు. ఎంత కోపానికి వస్తే ఇట్లా అంటాడు చెప్పుండ్రి. మరి ఎమ్మెల్సీ భానుప్రకాష్ సార్కి ఎందుకు కోపం వచ్చిందంటే మిషన్ కాకతీయ పేరు మీద చెరువుల పూడికతీత పని మొదలు చేసిండ్రు పెద్దపల్లి జిల్లా గర్రెపల్లిలా. మరి పూడిక తీసే ముందు శంకుబండ పెడతారు కదా, అగో ఆ కార్యానికి మరి ఎట్లా యాది మరిచిండో ఏమో గాని జిల్లాలున్న అందరు లీడర్లను పిలిచి భానుగారిని పిలుచుడు మరిచిండు డిఈ వెంకటేశ్వర్లు సారు. మరి ఒక పెద్ద మనిషిని విలువకుంటే ఎట్లా ఫీల్ గారా? ఒక పెద్ద మనిషి హాజరు లేకుంటేనే పెద్ద పెద్ద పనులు చేసుడు తప్పు కాదా? అగో అందుకే సారుకు షిర్రెత్తుకొచ్చి ఈ తీర్ల కోపాన్ని అంతా తీర్చుకున్నాడు. ఇంటిమేషన్ లేకపోయినట్టయితే చెరువు నాకు ఇంటిమేషన్ లేకపోయినా కూడా ఊరుకునేది. తోడుకలు తీస్తా జీతాలు తీసుకునేదా నెల నెల. అగో ఈ పక్కకున్న అన్యవోలో గాని బరాబర్ మాట్లాడిండు. జీతాలు తీసుకుంటలే రానా నెల నెల కానీ. మరి కాదా వేలకు వేల జీతాలు తీసుకునేది ఎందుకు? పెద్ద లీడర్లను యాదికి పెట్టుకోమని కాదా? ఇంకొక పారి ఎవ్వలకి ఇట్లా కావద్దంటే అన్న ఆఫీసర్లకు కొలువిచ్చేటప్పుడు ట్రైనింగ్లనే పాఠం పెట్టి చెప్పియాలనే. పెద్ద ముచ్చట్లకు పెద్ద మనుషులను ఎట్లా యాదికి పెట్టుకోవాలి, ఎట్లా అరుచుకోవాలి అని అన్నా.